ప్రతి ఉదయకాలం ఎంతో ఆత్మీయంగా చక్కగా దేవుడే మనతో మాట్లాడుతూ ఒక ప్రకాశవంతమైన వెలుగునిస్తూ మన జీవితాలన్నిటికీ నీతి సూర్యునిగా ఆయన ముందుంటూ ఒక బలమైన వాక్కు ద్వారా మనల్ని నడిపిస్తూ మన మార్గాలన్నీ సరళం చేస్తూ ఉండగా ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశంన వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచింది. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణి బోళము కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఈరోజు దేవుడు మనకిస్తున్న బలమైన వాక్ ఏంటంటే, ఒక నక్షత్రం వారికి ముందుగా నడిచి ప్రభువైన యేసుక్రీస్తు వరకు దారి చూపించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక నక్షత్రం, అక్కడ నక్షత్రాలు చాలా ఉన్నాయి, ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉన్నాయి ఆకాశ విశాలమందు. కానీ ఈ నక్షత్రం మాత్రం ఒక ప్రత్యేకమైన స్థాయిలో ప్రకాశిస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా వెలిగించబడింది, దారి చూపిస్తుందంట. అక్కడ జ్ఞానులు వారంతా కూడా మరి ఆ నక్షత్రాన్ని చూసి ఆ దారి మీదుగా వెళ్తూ ఉండగా ఆ నక్షత్రాన్ని వారు వెంబడిస్తూ విలువైన కానుకలు తీసుకొని, విలువైన వస్తువులు తీసుకొని ప్రభువు యొద్దకు వచ్చి మరి ఆయన పాద చెంత పెట్టి దేవుణ్ణి పూజించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజులో ఒక నక్షత్రంగా మనం ఉండాలని దేవుడు ఇది సాదృశ్యంగా మనకు చూపిస్తున్నాడు. నీవు ప్రకాశిస్తే, నీవు వెలిగించబడితే, నీవు క్రీస్తు యొక్క మార్గాన్ని చూపించే వాడివైతే నీ వల్ల జ్ఞానులు మార్చబడతారు, నీ వల్ల బలవంతులు మార్చబడతారు, నీ వల్ల సంపన్నులు మార్చబడతారు, నీ వల్ల క్రీస్తుని ఎరగని వారు మార్చబడతారు, నీ వల్ల గొప్ప స్థాయిలో ఉన్నవారు కూడా మరి దిగు స్థాయిలో ఉన్నవారు, ఏమీ లేని వారు క్రీస్తు యొద్దకు నడిపించే గొప్ప సాధనమే నీవు. కాబట్టి నీవు ప్రకాశించాలి, నీవు క్రీస్తు యొద్దకు నడిపించే బిడ్డగా నీవు ఉండాలని దేవుడే తెలియజేస్తూ ఉన్నాడు. లోకరీత్యా ఎంతో మంది స్టార్స్ ఉన్నారు, కానీ అదంతా లోక పరంగా ఉంటూ ఉన్నారు. ఆ జీవితం మరి అది కొనసాగించబడే జీవితం కాదు. దేవుని బిడ్డలారా, లోకము భయంకరమైన పాపలోకం కనుక పాపంలో ఉన్నటువంటి భయంకరమైన వ్యక్తులు ఆ జీవితాన్ని సగం వరకే వారు గడపగలుగుతారు. కానీ నిజమైన నక్షత్రం క్రీస్తును నీవు ఉండగలిగితే, నిజమైన వెలుగునిచ్చే బిడ్డగా నీవు ఉండగలిగితే, అనేకులు దేవుని యొద్దకు నడిపించే బిడ్డగా నీవు ప్రయాసపడితే ఆ వెలుగును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, ఆ ధన్యత నీకు ఇవ్వబోతున్నాడు. అనేకులు వచ్చి దేవుని యొక్క సాధ్యపడే గొప్ప ఆ కృప నీ వల్ల జరిగించబడుతుంది. కనుక ఇక్కడ విలువైన వస్తువులు ఎందుకు తీసుకొస్తున్నారంటే, దేవుడు విలువైన వాడు కనుక, గొప్పవాడు కనుక, అద్భుతాలు చేయబోయేవాడు కనుక, వారి ప్రజల నుంచి వారి పాపాల నుంచి క్షమించేవాడని ఈ జ్ఞానులకు తెలుసు. కాబట్టి అద్భుతంగా దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నారు. ఈరోజు జ్ఞానం కలిగి దేవుని సన్నిధిలో నడుచుకుందాం. అద్భుతంగా విలువైన మన హృదయాన్ని దేవునికి ఇద్దాం, విలువైన జీవితాన్ని దేవుని దగ్గర పెడదాం, విలువ కలిగి మనం బ్రతుకుదాం, అద్భుతంగా నక్షత్రం వల్ల ప్రకాశిద్దాం. ఈ దిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినము మీరు మనసున్న బలమైన వాక్కును బట్టి నీకు మహిమ. ఈ నక్షత్రం వల్లే అనేక బిడ్డలు ప్రకాశించినట్లుగా ఈ ఉదయకాలమనే ఉదయ నక్షత్రం వల్లే అయా నీ కొరకు నీతి సూర్యుడిగా మీరు మా పట్ల ఉదయిస్తూ ఉండగా నీ వెలుగులో మేమందరం వెలిగించబడుతూ ప్రకాశించే మంచి జ్యోతుల వలె మా కాకునిచ్చి లేవనెత్తయ్యా. ఎంతమంది వాగ్దానం చూస్తున్నారు, వారంతా క్రీస్తు యొద్దకు నడిపించాలి, వారంతా వెలుగువంతంగా మార్చబడాలి, వారంతా ప్రకాశించాలి. చీకటి మేఘాలన్నీ తరలి వెళ్లే విధంగా, చీకటి దురాత్మలన్నీ కూడా పారద్రోలే విధంగా, పాటలన్నీ త్రొక్కబడే విధంగా అద్భుతంగా ప్రకాశించే గొప్ప వెలుగు సాధనముగా ఒక్కొక్క బిడ్డను లేవనెత్తి బాడీస్ మేనేజ్మెంట్ చెప్పిన వారికి దీవెన శుభములు ప్రకటిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని, ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు వారికి ఉన్న సమస్తం దీవెనకరంగా వెలుగువంతంగా మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమె మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ 10-20 మంది పంపిస్తూ ఉండండి. ఉదయకాలపు క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. 4 గంటల నుంచి 5 గంటల వరకు కలుసుకోండి. ఉదయకాలమే అత్యధికమైన శక్తితో వెలుగుతో మనందరం ముందుకు కొనసాగుదాం.